హలో గైస్, వెల్కమ్ టు మహేష్ తెలుగు ప్రెడిక్షన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం ఐపీఎల్లో 12th మ్యాచ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. గుజరాత్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఇవాళ మ్యాచ్ వచ్చేసి నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్లో జరగబోతుంది. మ్యాచ్ వచ్చేసి గుజరాత్ హోమ్ గ్రౌండ్. టీమ్స్ ఫామ్ చూసుకున్నట్లయితే లాస్ట్ 5 మ్యాచెస్లో గుజరాత్ వచ్చేసి లాస్ట్ 5 మ్యాచెస్లో 3 మ్యాచ్ లాస్ అయ్యి 2 మ్యాచ్ విన్ అయ్యి వస్తుంది. ఎస్ఆర్హెచ్ వచ్చేసి లాస్ట్ 5 మ్యాచెస్లో 4 మ్యాచెస్ లాస్ అయ్యి ఓన్లీ 1 మ్యాచే విన్ అయ్యి వస్తుంది. హెడ్ టు హెడ్ చూసుకున్నట్లయితే లాస్ట్ 3 మ్యాచెస్లో గుజరాత్ 2 మ్యాచెస్ గెలిచింది. ఎస్ఆర్హెచ్ వచ్చేసరికి 1 మ్యాచ్ గెలిచింది. గుజరాత్ ఎస్ఆర్హెచ్ మధ్య జరిగిన మ్యాచెస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మ్యాచ్ వచ్చేసరికి గుజరాత్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 188 రన్స్ స్కోర్ చేసింది. చేజింగ్కి వచ్చిన ఎస్ఆర్హెచ్ ఓన్లీ 154 రన్స్ చేసి 9 వికెట్స్ కోల్పోయింది. గుజరాత్ 34 రన్స్తో విన్ అయింది. సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 195 రన్స్ స్కోర్ చేసింది. గుజరాత్ 20 ఓవర్స్లో టార్గెట్ అనేది చేజ్ చేసింది. గుజరాత్ 5 వికెట్స్తో విన్ అయింది. థర్డ్ మ్యాచ్ వచ్చేసరికి గుజరాత్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 162 రన్స్ స్కోర్ చేసింది. చేజింగ్కి వచ్చిన ఎస్ఆర్హెచ్ 19.1 ఓవర్స్లోనే చేజ్ని కంప్లీట్ చేసింది. ఎస్ఆర్హెచ్ 8 వికెట్స్తో విన్ అయింది. అలాగే టీమ్స్ కంపారిజన్ చూసుకున్నట్లయితే లాస్ట్ 5 మ్యాచెస్లో ఓవరాల్గా చూసుకున్నట్లయితే జీటీకి 60% ఉంది. ఎస్ఆర్హెచ్కి వచ్చేసరికి 30% విన్నింగ్ పర్సెంట్ ఉంది. ఆన్ దిస్ వెన్యూ చూసుకున్నట్లయితే గుజరాత్ వచ్చేసరికి 60% ఉంది. ఎస్ఆర్హెచ్కి వచ్చేసరికి 0% ఉన్నాయి. ఎస్ఆర్హెచ్ 1 మ్యాచ్ ఆడింది. ఆడిన 1 మ్యాచ్ కూడా ఓడిపోయింది. నరేంద్ర మోడీ స్టేడియంలో రెయిన్ పడే ఛాన్స్ అయితే లేదు రేపు. లాస్ట్ 19 మ్యాచెస్లో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ బ్యాటింగ్ పట్టిన టీం 63% విన్ అయింది. ఫస్ట్ బౌలింగ్ చేసిన టీం 37% విన్ అయింది. ఈ గ్రౌండ్లో ఫస్ట్ బ్యాటింగ్ పెట్టిన టీమ్సే ఎక్కువ టైమ్స్ విన్ అయినాయి. 63% ఫస్ట్ బ్యాటింగ్ పెట్టిన దానికే ఉన్నది. మనం టీమ్స్ క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ అయితే ఎవరు పడతారో వాళ్ళనే ఎక్కువ ప్రిఫర్ చేయాలి. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ చూసుకున్నట్లయితే 172 ఉంది. యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ చూసుకున్నట్లయితే 157 ఉంది. హైయెస్ట్ టోటల్ చూసుకున్నట్లయితే 233 ఉంది. గుజరాత్ చేసింది ముంబై మీద. లోయెస్ట్ టోటల్ చూసుకున్నట్లయితే 123 ఉంది. కేకేఆర్ చేసింది పంజాబ్ మీద. హైయెస్ట్ చేజుడ్ చూసుకున్నట్లయితే 207 ఉంది. కేకేఆర్ చేసింది గుజరాత్ మీద. లోయెస్ట్ డిఫెండెడ్ చూసుకున్నట్లయితే 168 ఉంది. కేకేఆర్ చేసింది రాజస్థాన్ మీద. పేస్ వర్సెస్ స్పిన్ ఆన్ దిస్ వెన్యూ చూసుకున్నట్లయితే లాస్ట్ 10 మ్యాచెస్లో పేసర్స్కి 89 వికెట్స్ వచ్చినాయి. స్పిన్నర్స్కి 35 వికెట్స్ వచ్చినాయి. చాలా డిఫరెన్స్ ఉన్నది. ఈ పిచ్లో వచ్చేసరికి మ్యాక్సిమం పేస్ బౌలర్స్ని క్యారీ చేయడానికి ట్రై చేయండి. స్పిన్నర్స్ని ఎవరైతే మెయిన్ బౌలర్స్ ఉంటారో మెయిన్ బౌలర్స్ని తీసుకోవడానికి ట్రై చేయండి. రీసెంట్ మ్యాచెస్ ఆన్ దిస్ వెన్యూ చూసుకున్నట్లయితే ఫస్ట్ మ్యాచ్ వచ్చేసరికి గుజరాత్ వర్సెస్ ముంబై జరిగింది. గుజరాత్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 168 రన్స్ స్కోర్ చేసింది. చేజింగ్కి వచ్చిన ముంబై 162 రన్స్ స్కోర్ చేసి 9 వికెట్స్ కోల్పోయింది. గుజరాత్ 6 రన్స్తో విన్ అయింది. సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ ఫైనల్ మ్యాచ్ ఈ పిచ్లోనే జరిగింది. గుజరాత్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 240 రన్స్ స్కోర్ చేసింది 20 ఓవర్స్లో. 170 టార్గెట్ ఇచ్చారు. సిఎస్కే 15 ఓవర్స్లో కరెక్ట్ లాస్ట్ 2 బాల్స్లో 10 రన్స్ కొట్టాలన్నప్పుడు జడేజా ఫస్ట్ బాల్ 6, సెకండ్ బాల్ 4 కొట్టి విన్ చేసిండు. చూసుకోండి. క్వాలిఫైడ్ 2 మ్యాచ్ కూడా ఇదే పిచ్లో జరిగింది. గుజరాత్ వర్సెస్ ముంబై. గుజరాత్ ఫస్ట్ బ్యాటింగ్ వచ్చి 233 రన్స్ స్కోర్ చేసింది. జస్ట్ 3 వికెట్స్ కోల్పోయింది. చేసింగ్కి వచ్చిన ముంబై 171 కొట్టి ఆల్అవుట్ అయిపోయింది 18.2 ఓవర్స్లో. గుజరాత్ 62 రన్స్తో విన్ అయింది. అహ్మదాబాద్ పిచ్ వచ్చేసరికి మ్యాక్సిమం బ్యాటింగ్ పిచ్. ఇక్కడ రన్స్ ఎక్కువ ఫ్లో అయ్యే ఛాన్స్ ఉన్నది. మ్యాక్సిమం బ్యాటర్స్ని ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే బౌలర్స్ 1 వికెట్ పడితే 29 పాయింట్స్ వస్తాయి. అదే బ్యాటర్స్కి వచ్చేసరికి ఒక 20 రన్స్ స్కోర్ చేసినా అందులో 2 సిక్సెస్ కొట్టినా కూడా 30 పాయింట్స్ వస్తాయి. అందుకోసమనే మ్యాక్సిమం బ్యాటర్స్ని తీసుకోవడానికి ట్రై చేయండి ఈ పిచ్లో. బౌలర్స్ని కూడా తీసుకోండి. ఏ బౌలర్స్ని తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూడండి. అలాగే ఆఫ్టర్ ది టాస్ ఏమైనా అప్డేట్స్ వస్తే నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తా. మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవుతారో వాళ్ళకు ఫ్రీ టీమ్స్ కూడా నేను అప్లోడ్ చేస్తా. ఆ ఫ్రీ టీమ్స్తో కూడా ఆడుకోవచ్చు. తొందరగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి గైస్. అలాగే ప్లేయర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బౌలింగ్ చేస్తే ఏ టీంతో వెళ్ళాలో చూపిస్తా చూడండి. వికెట్ కీపర్ సెక్షన్ వచ్చేసరికి ఫస్ట్ క్లాస్ అనేది తీసుకోండి. బ్యాటింగ్ సెక్షన్ వచ్చేసరికి గిల్ని తీసుకోండి, ట్రావిస్ హెడ్ని తీసుకోండి, సాయి సుదర్శన్ని తీసుకోండి, అభిషేక్ శర్మని తీసుకోండి. ఆల్రౌండర్ సెక్షన్ వచ్చేసరికి
మార్క్రమ్ని తీసుకోండి, ఉమర్ జాయ్ని తీసుకోండి. బౌలింగ్ సెక్షన్ వచ్చేసరికి రషీద్ ఖాన్ని తీసుకోండి, ప్యాట్ కమిన్స్ని తీసుకోండి, మోహిత్ శర్మని తీసుకోండి, జయదేవ్ ఉన్నద్కట్ని తీసుకోండి. కెప్టెన్ వైస్ కెప్టెన్ వచ్చేసరికి ఈ మ్యాచ్లో హెడ్ని తీసుకోండి, ఎందుకంటే హెడ్ మంచి ఫామ్లో ఉన్నాడు. అహ్మదాబాద్ పిచ్లో కూడా ట్రావిస్ హెడ్కి మంచి రికార్డు ఉన్నది. ట్రావిస్ హెడ్ని తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ మ్యాచ్లో కెప్టెన్ వైస్ కెప్టెన్ చాయిస్ వచ్చేసరికి ట్రావిస్ హెడ్కి ఇవ్వండి. వైస్ కెప్టెన్ వచ్చేసరికి గిల్కి ఇవ్వండి, ఎందుకంటే అహ్మదాబాద్లో చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయి గిల్కి. అలాగే ఒక 200 కూడా ఉంది ఓడిఐలో. అందుకోసమనే మనం వైస్ కెప్టెన్ వచ్చేసరికి గిల్ని ట్రై చేయండి. ఈ విధంగా వెళ్ళండి గైస్. ఒకవేళ ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బౌలింగ్ చేసినట్లయితే ఈ టీంతో వెళ్ళండి. ఒకవేళ జీటీ ఫస్ట్ బౌలింగ్ చేసినట్లయితే ఎవరిని తీసుకోవాలో చెప్తా చూడండి. ఇక్కడ ఉన్నద్కట్ని డ్రాప్ చేయండి. ఉన్నద్కట్ని డ్రాప్ చేసి స్పెన్సర్ జాన్సన్ తీసుకోండి. ఎక్కువ చేంజెస్ ఏం చేయకండి, సేమ్ అంతే. ఫస్ట్ బౌలింగ్ చేస్తుంది కాబట్టి గుజరాత్ ఆ బౌలర్స్కి వికెట్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకోసమనే ఉన్నద్కట్ని డ్రాప్ చేసి స్పెన్సర్ జాన్సన్ని తీసుకున్నా. అంతే. ఆల్రౌండర్స్ కూడా సేమ్ ఉండనివ్వండి, బ్యాటింగ్ కూడా సేమ్ ఇలాగే ఉండనివ్వండి. కెప్టెన్ వైస్ కెప్టెన్ వచ్చేసరికి కెప్టెన్ గిల్కి ఇవ్వండి, వైస్ కెప్టెన్ వచ్చేసరికి క్లాసెన్కి ఇవ్వండి. ఒకవేళ గుజరాత్ ఫస్ట్ బౌలింగ్ చేసినట్లయితే ఇలా వెళ్ళండి. గిల్కి కెప్టెన్ ఇవ్వండి, క్లాసెన్కి వైస్ కెప్టెన్ ఇవ్వండి. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే క్లాసెన్కి కంపల్సరీ బ్యాటింగ్ వస్తుంది. లాస్ట్ 6 to 7 ఓవర్స్ ఆడినా కూడా క్లాసెన్ మ్యాక్సిమం 50 to 60 రన్స్ స్కోర్ చేసే ఛాన్సెస్ ఉంది. అలాగే వికెట్ కీపింగ్ కూడా క్లాసెనే చేస్తుండు కాబట్టి వికెట్ కీపింగ్ పాయింట్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. గిల్ చేసింగ్ మంచిగా ఆడతాడు కాబట్టి గిల్కి కెప్టెన్ ఇచ్చిన. ఇలా వెళ్ళండి గాయస్ ఒకవేళ జీటీ అనేది ఫస్ట్ బౌలింగ్ చేసినట్లయితే. హోప్ గాయస్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. అలాగే గివ్ అవేలో కూడా పార్టిసిపేట్ చేయండి గాయస్. ఈచ్ మ్యాచ్కి నేను 3 క్వశ్చన్స్ గివ్ అవే ఇస్తున్నా. 3 క్వశ్చన్స్ ఎట్ టైం. కరెక్ట్ ఆన్సర్స్ ఎవరైతే ఫస్ట్ ఇస్తారో ఈచ్ మెంబర్ 200 విన్ అయ్యే ఛాన్స్ ఉంది. 100% అందరూ మన గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి గైస్. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఎందుకనంటే ఆఫ్టర్ ది టాస్ ప్లేయర్స్ అప్డేట్స్ కానీ పిచ్ అప్డేట్ కానీ నేను అందులో అప్లోడ్ చేస్తా. అలాగే ఫ్రీ జిఎల్ టీమ్స్ కూడా నేను అందులో అప్లోడ్ చేస్తా. ఆ జిఎల్ టీమ్స్తో కూడా మీరు ఆడుకోవచ్చు. హోప్ గాయస్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. థ్యాంక్ యూ.